సో వెలుగుమట్ల భూములకు సంబంధించినటువంటి అంశం ఈరోజు ఒక కొత్త చర్చకు దారితీస్తా ఉంది. ఎందుకు అంటే ఖమ్మం కలెక్టర్ అనుదీప్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భూదాన్ భూములను 31 ఎకరాలు 146, 147, 148 సంబంధించిన సర్వే నెంబర్లో మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు అసలు వాళ్లకు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నకిలీవ్ అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే పెద్ద గేమ్ నడుస్తూ ఉంది. సో పెద్ద కుట్ర నడుస్తూ ఉంది. సో అందుకే మేము దీనిలో నిజాలు తెలుసుకునేందుకు సో గతంలో 2014 ముందు ప్రొసీడింగ్స్ ఇచ్చిన అని చెప్తున్నటువంటి భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి చైర్మన్, ప్రస్తుతం ఆయన కూడా చైర్మన్ చెప్పుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆ 1885 పట్టాలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ నా సంతకమే, నేనే ఇవ్వడం జరిగింది. అందులో 31 ఎకరాలు కాదు 62 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అని చెప్పేసి చాలా స్పష్టంగా గతంలో భూదాన్ బోర్డు ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తన ఆవేదన వెలిబుస్తూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి 1,00,000 ఎకరాలకు పైగా భూముల పైన కేసీఆర్ కన్ను పడింది. సో దుర్మార్గంగా ఎలాంటి అసలు భూదాన్ బోర్డు అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ యొక్క భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి బోర్డు ఏదైతుందో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అది కంప్లీట్గా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈరోజు భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి 1,00,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భూదాన్ చాలా స్పష్టంగా ప్రొసీడింగ్స్ ఇచ్చి కేటాయిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ 1,00,000 ఎకరాలకు సంబంధించిన భూముల పైన కేసీఆర్ కన్ను పడింది. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ సూచనలతోట లేకపోతే ఏందో తెలియదు కానీ మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరి కళ్ళు పడ్డాయనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో గతంలో 1885 మందికి పట్టాలు ఇచ్చినటువంటి భూదాన్ బోర్డు సో ఇప్పుడు చాలా స్పష్టంగా అవి ప్రభుత్వానికి సంబంధం లేదు. దుర్మార్గంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ భూదాన్ బోర్డుని సిసిఎల్ కింద అటాచ్ చేసింది. భూదాన్ బోర్డుని సిసిఎల్ఏకు అటాచ్ చేయడం చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక దీనిలో ఇక చాలా మందికి చాలా రకాలుగా అంటున్నారు కదా. సో ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ సో మీరిద్దరు ఎంత దుర్మార్గులో ఇప్పుడు ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. 100కు 100% ఈ భూముల వెనక మీ యొక్క హస్తం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ కేసీఆర్ 2000 మీరు రాసిపెట్టుకోండి, 2014 జూలై ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 5. ఓకే, కేసీఆర్ అదేవిధంగా పొంగులేటి అదేవిధంగా ఇటు తుమ్మల వీళ్ళంతా ఒక బ్యాచ్గా తయారయ్యారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా ఒక బ్యాచ్. పువ్వాడ అజయ్తో సహా, పువ్వాడ అజయ్ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు కేసీఆర్ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ భూదాన్ బోర్డుని తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం అయిన తర్వాత ఈ భూదాన్ బోర్డు పైన కన్నుబడ్డది కేసీఆర్కు. ఎందుకు కన్నుబడ్డది? ఈ భూదాన్ బోర్డులో 1,00,000 ఎకరాల భూమి ఉన్నది. 1,00,000 ఎకరాల భూమి ఉన్నాయి, 1,00,000 ఎకర్ భూములు ఉన్నాయి. ఈ ఎకర్ భూముల పైన కేసీఆర్ కన్నుపడ్డది. సో అందుకే 2014 జూలై 5వ తారీఖు నాడు గాంధీ భవన్ లోపలికి చొచ్చుకెళ్ళి గాంధీ భవన్ వెనకాల ఉన్నటువంటి భూదాన్ బోర్డులో ఉన్నటువంటి రాత్రి 9 గంటల సమయంలో 9 గంటల నుంచి 3 గంటల వరకు సో దాదాపు 5-6 గంటల పాటు భూదాన్ బోర్డులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ప్రతి దాన్ని కూడా ఈరోజు తీసుకుపోయిండు. ఎవరు? కేసీఆర్ తీసుకుపోయి సిసిఎల్ఏకి అటాచ్ చేసిండు. అయితే విచిత్రం ఏంటంటే ఇందులో ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు. కానీ రాజేందర్ రెడ్డి తెలివిగా ఏం చేసిండు, ఈ యొక్క 1,00,000 ఎకర్ సంబంధించినటువంటి ఏవైతే భూదాన్ భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసిండు. ఇది తెలంగాణ సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భూములను కూడా డిజిటలైజ్ చేసి పెట్టుకున్నాడు. సో ఇప్పుడు అందుకే కేసీఆర్ ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా లొంగకుండా కేసీఆర్ ఏవైతే భూదాన్ భూములను ప్రైవేట్ పరం చేద్దాం, తన కుటుంబ సభ్యులకు, తన బంధువులకు, తన అన్యాయాలకు ఇద్దామని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి డిజిటలైజేషన్ సందర్భంలో ప్రతిసారి కూడా కోర్టులో కేసు వేసి అడ్డుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనించినట్లయితే 2014 జూలైలో ఇది జరిగింది. 2014 ఏప్రిల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ వెలుగుమట్ల సంబంధించినటువంటి 1885 మంది బాధితులకు
పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 61 ఎకరాల భూమి, దీనిలో 100 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాని తర్వాత అక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడము, ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడము, ఆ ఏరియాకు నేషనల్ హైవే రావడము, అమాంతం 20 లక్షలు 30 లక్షల ఎకరం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే సర్వే నెంబర్ 146, 147, 148 ఈ సర్వే నెంబర్లో 62 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూమి ఉన్నది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు? రాజేందర్ రెడ్డి, భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి, కలెక్టరు, అదేవిధంగా ఇటు పొంగులేటి, తుమ్మల వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? 62 ఎకరాలు కాదు 31 ఎకరాల భూమి అని చెప్తున్నారు. భూదాన్ భూమి అసలు భూమి ఎంత అంటే 62 ఎకరాలు. మిగతా 31 ఎవరు కబ్జా చేశారంటే తుమ్మలకు సంబంధించినటువంటి అనుచరుల బంధుల పేర్ల మీద ఉన్నాయి, పొంగులేటికి సంబంధించినటువంటి అనుచరుల బంధుల పేర్ల మీద ఉన్నాయి, పువ్వాడకి సంబంధించినటువంటి అనుచరుల బంధుల పేర్ల మీద ఉన్నాయి, మువ్వా విజయ్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుల బంధుల పేర్ల మీద ఉన్నాయి. సో ఇంత పెద్ద 31 ఎకరాలు కబ్జా చేసి ఇప్పుడు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా విల్లాలు కట్టేసిరండి. ఆ దగ్గరలో చాలా విల్లాలు కట్టేసి ఇక్కడ ఈ భూదాన్ బోర్డు సంబంధించి 62 ఎకరాలకు సంబంధించి చుట్టుపక్కల మొత్తం కూడా మీకు చెప్తా క్లియర్గా, ఇది 62 ఎకరాలు అయింది అనుకోండి. ఈ 62 ఎకరాలకు చుట్టుపక్కల ఇక్కడేమో ఎస్ఆర్ గార్డెన్స్ ఉంటుంది. ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాదాపు 100 ఎకరాల పైన ఉంటుందట. అదేవిధంగా ఇటువైపు పువ్వాడ అజయ్ భూములు, అదేవిధంగా కేటీఆర్ బినామీలు, కేటీఆర్ సంబంధించిన భూములు బినామీల పేరు మీద ఉన్నాయట. ఆ తర్వాత ఒకవైపు తుమ్మల సంబంధించినటువంటి బినామీల పేర్ల మీద ఉన్నాయి, ఇంకొక వైపు ఎవరి పేర్ల మీద ఉన్నాయి? మువ్వా విజయ్ బాబు తదితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ 62 ఎకరాలు మధ్యలో ఉన్నది, కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నది. సో ఈ భూముల మధ్యలో ఉంటే ఈ బస్తీ ప్రజల వల్ల మన భూముల రేట్లు రావు, మన భూములకు రేట్లు రావు, మన విల్లాలకు రేట్లు రావు అని చెప్పేసి దుర్మార్గంగా ఆల్రెడీ 32 ఎకరాలు ఉన్నటువంటి భూమిని 62 ఎకరాల భూమిని 32 ఎకరాలు చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ కానీ పొంగులేటి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ 32 ఎకరాలు కూడా వీళ్ళకు తనకి నకిలీ ప్రొసీడింగ్స్ ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా అసలు భూదాన్ భూమిలో వీళ్ళు కట్టడానికి అవకాశం లేదని చెప్పేసి మొత్తంగా 1000 మంది కుటుంబాలను రోడ్ల పాలు చేసినటువంటి విషయం చూస్తాం. దాదాపు 700 నుంచి 1000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందా అంటే 100కు 100% వేల మంది పోలీసులు పోతున్నారంటే ఖచ్చితంగా హోంశాఖ మంత్రికి సమాచారం ఉంటుంది. సమాచారం లేకుండా వేల మంది పోలీసులు అక్కడికి ఎట్లా వెళ్తారు? 100కు 100% రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ స్వయాన పర్యవేక్షిస్తూ ఆ యొక్క వేల మంది జీవితాలను రోడ్ల పాలు చేయడం జరిగింది. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కదా, అసలు భూదానికి ప్రభుత్వానికి సంబంధమే లేదు. భూదాన్ బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. చాలా స్పష్టంగా నిన్న ఎవరు భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. దుర్మార్గంగా కేసీఆర్ తీసుకుంటే అసలు ఆయనకు రైటే లేదు, మేము అన్ని భూదాన్ భూములకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా కేసులు వేసి గెలిచినామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తన ఆవేదనతో చెప్పడం జరిగింది. తనను చంపడానికి కేసీఆర్ ట్రై చేసిండు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ బ్యాచ్ అంతా కూడా కేసీఆర్, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ పేద ప్రజల భూముల పైన పడి పేద ప్రజల జీవితాలు రోడ్ల పాలు చేసిరని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇందులో నేను మొదటి నుంచి చెప్తున్నాను, కేసీఆర్ సరే వీళ్ళిద్దరూ రాజకీయంగా శత్రువులు కావచ్చు కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళు ఒకతాను బిడ్డలే, వాళ్ళు పేద ప్రజలు భూములను దోచుకోవడానికి దొబ్బి తినడానికి మాత్రమే పనిచేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే రుజువు అవుతోంది. ఇప్పుడు చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, పువ్వాడ అజయ్ కానీ, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కూడా చెప్పిండు కదా, మేము మా అయ్య మాటగా చెప్తున్నా, మీకు పట్టాలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చాలా స్పష్టంగా. సో అంత దుర్మార్గంగా కనబడతా ఉన్న విషయం గమనించాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. సో ఇది భూదానికి సంబంధించినటువంటి వెలుగుమట్ల భూదానికి సంబంధించినటువంటి విషయంలో అసలు నిజాలను ఈరోజు మేము బయట పెట్టడం జరిగింది. ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడ, ఎంత మొండిగా పోయి పేద ప్రజలను ఇంకా ఇబ్బంది పెడుతుందా, లేకపోతే మరి ఇంకేదన్నా ప్రత్యామ్నాయం అంటే 10 ఎకరాలు చూపిస్తాం, అలా 100 గజాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పేసి డ్రామాలు ఆడుతా ఉన్నారు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా. డ్రామా ఆర్టిస్ట్ అంతా కూడా పేద ప్రజల రక్తం తాగుతారా మీరంతా? నాకు అర్థం కాదు. పేద ప్రజల ఉసురు మీకు తగిలితారా నాయన? గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రూపంలో మీ అందరికి కూడా తగలక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా.